శుభం భూయాత్. మాఘమాసంలో మొదటి ఆదివారం ఇది. మాఘమాసంలో ఆదివారానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది కాక మాఘమాసం శివప్రీతికరమైనది అని చెప్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం. శ్రావణ మాసంలో పాపక్షయం కోసం పూజ చేయాలి. కార్తీక మాసంలో జ్ఞానం కోసం శివతత్వం తెలుసుకోవడానికి కార్తీక మాసంలో పూజ చేయాలి. ఈ మాసంలో మోక్షానికే చేయమని ఉంటారు. ఈ విధంగా 3 మాసాలను శివప్రీతికరం అని చెప్తారు. మార్గశిర మాసం మధ్యలో వచ్చింది, అది విష్ణు ప్రీతికరం. అంతకుముందు పుష్యమాసం వచ్చింది, అది మహాలక్ష్మి పుష్యదశమి. దీనికి లౌకికంగా చెప్పాలంటే అందరికీ డిసెంబర్ నాటికి ఈ మాసం సుమారుగా వస్తూ ఉంటుంది. ఈ ఉత్తరాయణ ప్రారంభంలో సంక్రాంతి నాటి అంటే జనవరిలో వస్తూ ఉంటాం. అప్పటికి పంటలన్నీ వస్తాయి కాబట్టి ఆ పంటలకి పుష్యలక్ష్మి అలా చెప్పుకున్నా. దానికి అర్థం కూడా. అంతేగాక పూర్వం కూడా మాఘమాసం చివరి నుంచి రాజుకు పన్నులు కట్టేవారు. అప్పటికి వసూలు అవుతాయి కాబట్టి పంటలు, రాజుకు పన్నులు కట్టేవారు. సరే, మాఘమాసంలో శివప్రీతికరం మాత్రమే కాక సూర్యప్రీతికరం అని చెప్పి ప్రత్యేకంగా చెప్తారు. అందుకని మాకు ఆదివారం నాడు ప్రత్యేక దీక్షతో సూర్య ఆరాధన చేస్తారు. సూర్యుడికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. అష్టమూర్తుల ఐద్యం మహాకాలు మహానట అష్టమూర్తులని శివుడికి పేరు ఉన్నాయి. 8 మూర్తులు ఉన్నాయని శివుడికి. అందులో ఈ సూర్యుడు ఒక ముఖ్యమైన ప్రధానమైన మూర్తి. సూర్యారాధన మొత్తం ఎందుకు వస్తుందంటే శివప్రీతికరం. అందులో ఈశ్వరుడు శివుడు ఉన్నాడు కాబట్టి. ఇంకోటి ఏమంటే సూర్య నారాయణుడు అని చెప్తే నారాయణుడు కూడా అక్కడ ఉన్నాడని, యోగేశ్వరుడు దగ్గర సూర్యుడు ఉన్నాడని చెప్పి శివప్రీతికరమైనటువంటిది విష్ణు ప్రీతికరమైనటువంటిది కూడా సూర్యుడే. కాబట్టి సూర్యుడిని ఈ మాసంలో శివుడితో కలిసి పూజ చేయమని చెప్పారు. ఒకటేమో సూర్యుడికి అనేక పాత్రలు ఉన్నాయి వేద కర్మలలో. సూర్యుడు ఏమిటంటే 12 సూర్యుడు ఉన్నారని చెప్తారు. అంటే మరీ లేదు, 12 రాసులు 12 లక్షణాలు కలిగి ఉంటాయి. నిజంగా సూర్యుడు 12 రాసులే జరగటం లేదు, మనమే తిరుగుతున్నాం. ఈ సూర్య సృష్టి మనం తిరుగుతూ ఉంటే ఆ సూర్యుడు ఒక్కొక్క రాశిలో మారుతున్నట్టు కనబడుతుంది మనకి. కాబట్టి సూర్యుడు 12 రాశులు జరగాలంటే అనేక 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాన్ని 12 మాటలు తిరగటం అంటే అంటే అలా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ప్రవహించాడు. ఇది ఉత్తరాయణం ప్రారంభమైంది అని అంటున్నాం. మనం మకర రాశిలో సూర్యుడు కనపడాలంటే మనకు కర్కాటకంలో ఉండాలి. అక్కడి నుంచి అక్కడ కనపడాలి. భూమి ఎక్కడుందని తెలుసుకునేది దీనికి ఆపోజిట్ గా ఉందని తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో కొంచెం పరిచయం ఉండేది. చాలా ప్రతి హిందువుడికి జ్యోతిష్ శాస్త్రం కొంచెం పరిచయం ఉండాలి. ఎందుకంటే మన మతం, పూజలు, దేవతలు, మంత్రాలు అన్ని కూడా జ్యోతిష్ శాస్త్రంతో సంబంధించినవే. కానీ ఎవరో ఒకరు చెప్పుకోవడం కానీ ఎవరో ఒక వ్యక్తి తను స్థాపించిన మతం కాదు. ఎవరు ఈ మతానికి స్థాపకుడే లేడు. జ్యోతిష్ శాస్త్రమే దీనికి స్థాపకుడు. జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్న మహర్షులు మార్గం చెప్తారు. ఆ మార్గదర్శకులు అందుకని మహర్షులు కాబట్టి మహర్షుడికి జ్యోతిష్ శాస్త్ర జ్ఞానం సంపూర్ణంగా ఉంది. అంతేత జ్యోతిష్ శాస్త్రం అంటే భూమి, సూర్యమండలం ఈ దగ్గర. ఇది కాక బ్రహ్మాండంలో వేరే ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఆ ఊర్ధ్వలోకాలకి ఈ మన సూర్యమండలానికి సంబంధం లేదు, చాలా దూరంగా ఉంది. అది అంతరిక్షానికి, భూలోకానికి, సూర్యమండలానికి, స్వర్గానికి మధ్య నుండి దేశం చాలా పెద్ద దూరం. అది అంతరిక్షానికి పేరు. అంతరిక్షం పరదాసే అని చెప్పి ఏ అవాత సత్యమానసాలు ప్రాణాపానం విద్యోర్వాపానం ప్రాణాపానం మన ఇష్టమై మేధాంని క్రియాం. వేద మంత్రాలు ఎక్కడ చూసినప్పుడు ఈ బ్రహ్మంలో యొక్క వర్ణం చాలా ఉంది. సూర్యమండలం వర్ణం వేరే ఉంది. సూర్యుడు యొక్క సూర్యారం ఆదిత్య ద్వాదశాతం దివాకర భాస్కర భాస్కర బ్రహ్మ దివాకర విభాకర ఆత్మ దివస్తు సత్తాస్య హరిదస్సు ఉష్మరశ్మి. ఇవన్నీ కూడా సూర్యుడు యొక్క లక్షణములు అనేక పేర్లతో వర్ణించవలసింది. సూర్యుడు అనేది ఒక వస్తువు లేకపోతే మనకు లోకాలే లేవు. పితృలోకం లేదు, స్వర్గలోకం లేదు. స్వర్గలోకం కాదు, పితృలోకాలు మొదలైనవి ముఖ్యంగా సూర్యుడిగా ఆధారపడిన ద్యులోకం అని పేరు. ద్యులోకం అంటే జవు అంటే కాంతి అని అర్థం. సూర్యకాంతి ఎంత దూరం వ్యాపిస్తుందో ఆ కాంతి ఆ పరిధిలో చిన్న చిన్న లోకాలు చుట్టూ ఉన్నాయి. అక్కడికి మానవ జాతి పోతూ జీవుడు వెళుతూ వస్తూ ఉంటారు. పోగానే శరీరం వదిలిపెట్టగానే పితృలోకానికి వెళ్ళాలి. దానికి ముందరేమో ముందర ఎడతాడు. అంతరిక్షంలో చంద్రమండలం లోపలి వెళ్లి ప్రేతగా అక్కడ ఉండి శరీరం ఆ ప్రేతత్వం పోయిన తర్వాత పితృలోకానికి పెడతారు. అందుకని ఉత్తరాయణ ప్రారంభంలో
మాఘమాసంలో కూడా పితృదేవాలకి ఉత్తరాయణంలో ఎవరైనా పోతే వాళ్ళు బౌద్ధ లోకానికి రావాలి, మంచి లోకానికి కావాలని కోరుతూ ఉంటారు. ఉత్తరాయణంలో పోతే పుణ్యాత్ములు అంటూ ఉంటారు. ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు అందరూ పుణ్యాత్ములు కాదు, సామాన్యమైన అర్హత ఉంటే మంచి లోకానికి వెళ్తారు. అంటే ఆ విధంగా మాఘమాసంలో ప్రతి ఆదివారం నాడు సూర్యోపాసన చేయాలి. ఎంత కొద్దిగా పాయసం చేసి సూర్యుడికి నమస్కారం చేసి నైవేద్యం వేసి ఆ ప్రసాదం అందరూ తీసుకుంటే ఆదివారం నాడు ఆ పని చేసేటట్టయితే ఈ నెలలో ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం 2 రకాలు, శరీరము మనస్సు. శరీరం చాలా బాగా ఉంటే మనసు సరిగా లేని వాళ్ళు ఉన్నారు. మనసు కూడా ఆరోగ్యంగా నుండి దుర్మార్గులుగా ఉండేవాళ్ళు. మన మానసికమైన ఆరోగ్యం అంటే మంచివాడు, మంచి బుద్ధి ఉండడం అని కానీ శక్తివాడని కాదు. సరే, స్థిరంగా లేనిప్పుడు ఇంకోటి, ఈ మాఘమాసంలో మానసికమైన జబ్బులు ఉన్నవాళ్ళు అంటే ఏదో పిచ్చి వివేకం లేకుండా, బుద్ధి లేకుండా పిచ్చిగా ఉంటారు, తిరిగి ఉంటారు. ఈ వివేకం ఏముంటది? అట్లాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ నెల ఆదివారం నాడు నైవేద్యాలు పెట్టి వాడిగా తినిపిస్తే వాడి పుట్టి కొంచెం బాగుపడుతుంది. లేకపోతే ఎందుకు పరిజ్ఞానం పిచ్చివాడ చిరకాలు జీవించడం బదులు తొందరగా పోతాడు. అది వాడి చాలా మంచి ఉన్న వాళ్ళకి వాడు కూడా. ఎందుకంటే చాలా మతి స్థిరం లేక పిచ్చివాడుగా పుట్టి, లేకపోతే మనసులో స్వాధీనం లేకుండా ఆటలు అంటాం, అనేక రకాలుగా జబ్బులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఆయుర్దాయం కోరుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ తప్పులు వెళ్ళిపోవాలని కోరాలి. భగవంతుడికి ఆరాధన చేసినప్పుడు వీడికి తప్పుని విముక్తి ఇచ్చాయి, మంచి జన్మ వీడికి అని చెప్పి అడగాలి. కానీ మమకారంతో వాళ్ళు 50 ఏళ్ళ దాకా పెద్దవాళ్ళకి తెలియదు ఎక్కువ. కాబట్టి ఆయుర్దాయం కోరుకోవాలా లేదా? ఇదంతా సూర్యుడి యొక్క అధీనం ఉంటుంది. ఆయుర్దాయం కోరితే బుద్ధితో, జ్ఞానంతో, వివేకంతో, తేజస్తో ఆయుర్దాయం ఇస్తాడు సూర్యుడు. ఈ విధంగా ఈ మాసం చాలా ప్రధానమైన ఆయుర్దాయానికి, బలానికి, తేజస్సుకి, శివజ్ఞానానికి, మోక్షానికి ఈ మాసం మాఘమాసంలో ఆదివారాలు చాలా ప్రధానమైనది. ఇలా తీసుకుంటే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మాఘ పురాణంలో ఉంటుంది, కార్తీక పురాణం ఇంకొకటి. ప్రతి మాసానికి ఒక పురాణం వేరే రాసేశారు మన వాళ్ళు. ఇదంతా ఈ మధ్యన ఒక 1000 ఏళ్లలో కాశీ చుట్టూ ఉంటే పండితులు చాలా రాశారు. ప్రతి పురాణంలోనూ వాళ్ళకి ఇష్టం వచ్చినవి చొప్పించారు కూడా, దొబ్బారని. అది అలా దొరుకుతూ ఉంటే ఏ సమయంలో వ్యాసుడు రాసిన మహాభారతం 10 రెట్లు జరిగింది. అది 8,000 శ్లోకాలే ఉన్నాయి. 184 శ్లోకాలు ఉన్నాయి మహాభారతం. ప్రతి వాడి ఏది కొడితే అందులో పెట్టేయడం, వాళ్ళకి వచ్చిన సందేహాలు కూడా అందులో తప్పడం. భీష్ముని ధర్మరాజు అడిగినట్టు తన సందేహాలు అందులో పెట్టడం, తన రాసింది తన తెలుసుకుంటే అందులో పెట్టడం. ఇదే మన వాళ్ళు చేసిన పని మొదటి నుంచి కూడా. అందుకని ఇన్ని పురాణాలు లేవు. మొత్తం ఇవన్నీ చూస్తే 1,00,000 గ్రంథాలు దాటిపోయింది. కాబట్టి అవన్నీ చదివేటప్పుడు కొంచెం వివేకంగా చూసి ఓహో ఇలా ఉంది ఇది, మనం విమర్శలు అనే చేయకుండా కొంచెం వివేకంతో పురాణం చదవాలి. మాఘ పురాణంలో సూర్యుడి గురించి చాలా చెప్పాడు, శివుడి గురించి చెప్పాడు. ఆ విషయం తెలుసుకునేటట్టయితే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రపంచంలో మొదలు జ్ఞానం రావాలి. జ్ఞానం అంటే బుద్ధితో జ్ఞానం రావాలి, మనసులో జ్ఞానం రావాలి, విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈశ్వరుని ఆరాధించాలి. లోపలుండే దౌర్బల్యాలు, లోభత్వం ఇలాంటివన్నీ కొంచెం దూరం పోతాయి. రాగము, ద్వేషము, కక్ష, దురాశ, నిరాశ ఇవన్నీ రోగాలు, మనిషికి వచ్చే రోగాలు. ఈ రోగాలు పోవాలంటే ఈ మాత్రంలో సూర్యోపాసన ఎవరు చేస్తాడో ఇక్కడ ఉండేటువంటి బుద్ధి మారుతుంది, ముక్తి కూడా అర్హత సంపాదించుకుంటాడు. కాబట్టి మాఘమాసం చాలా గొప్పది. ఇది మొదటి ఆదివారం కాబట్టి మాట జ్ఞాపకం వచ్చింది చెప్తాను. ఇంకా చాలా ఉంది, ఇదంతా ఉపన్యాసం చెప్తే ఈ టైం వేస్ట్ అవుతుంది. కానీ మీరే చదువుకోవాలని చెప్తున్నా. శుభం.